గ్రంథం వరకున్న 66 పుస్తకాలలో కేంద్ర బిందువు, కేంద్ర వస్తువు ఎవరు అనంటే యేసు ప్రభువే. ప్రతి సందర్భంలో కూడా యేసు ప్రభుని మనం చూడగలుగుతాం. అయితే ఈ యేసు ప్రభు ఎలాంటి వాడు? ఇశ్రాయేలు జీవితంలో ఆయన ఎలాంటి కార్యాలు జరిగించాడు? నేడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరిగిస్తా ఉన్నాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే రండి, నిర్గమాకాండం 14వ అధ్యాయము 13 నుంచి 16 వచనములను మనం కలిసి చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 14 verse 13 to 16, రీడింగ్ ఆల్ టుగెదర్. మనం అందరము కలిసి నిర్గమాకాండం 14వ అధ్యాయము 13 నుంచి 16 వచనములను చదువుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఎంత అద్భుతమైన సందర్భం కదండి! ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు? ఏ దేవుణ్ణైతే మోషే నమ్మినాడో అదే దేవుణ్ణి మనం కూడా నమ్ముకున్నాం. ఈ దేవుడు ఎలాంటి వాడు అనంటే, మన కోసం కదిలి వచ్చిన దేవుడు. ఎవరమ్మా? మన కోసం కదిలి వచ్చిన ద గాడ్ హూ మూవ్డ్ ఫర్ అస్. మన కొరకు దిగి వచ్చిన దేవుడు, మన కొరకు కదలి వచ్చిన దేవుడు. ప్రియమైన వారలారా, ఎందుకు మనమంటే ఈ దేవునికి అంత ప్రేమ? ఇశ్రాయేలు ప్రజలంటే ఎందుకు దేవుడు అంతగా ప్రేమించాడు? ఈ 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయాలు మనం చదివినట్లయితే 12వ అధ్యాయంలో ఒక అద్భుతమైన ఇశ్రాయేలు చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టము ఏంటి అనంటే 12వ అధ్యాయం. ఏంటి 12వ అధ్యాయం? గత వారం మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏంటి అనంటే, ఈ సేవ్డ్ us, దేవుడు తన ప్రజలను రక్షించాడు. దేవుడు తన ప్రజలను రిడీమ్ చేశాడు. ఎలాగ రిడీమ్ చేశాడు? త్రూ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్. గొర్రెపిల్ల రక్తము ద్వారా దేవుడు తన ప్రజలను విడిపించాడు, రక్షించాడు. ఇంతకీ ఈ గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తును గూర్చిన ఆనవాళ్ళేంటి అని మనం ఆలోచన చేస్తే, ఆదాము యొక్క, అవ్వల యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికి దేవుడు తయారు చేసిన చర్మపు కవచాలు. ఏదేను తోటలోనే పాపం చేసిన మరుక్షణం వారి దిగంబరత్వాన్ని, వారి పాపాన్ని కప్పటానికి ఏదేను తోటలో ఒక బలి జరిగింది. ఆ బలి మన ప్రభువునే చూపిస్తా ఉంది. ఆదికాండం 22వ అధ్యాయంలో ఇశ్రాయేలు జాతికి లేదా ఇస్సాకు బదులుగా వధింపబడిన ఆ గొర్రెపిల్ల లేదా ఆ పొట్టేళ్ళు, వాస్తవానికి ఇస్సాకు మరణించాలి. ఇస్సాకుకు బదులుగా పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలు వధించబడింది. ఆ పొట్టేళ్ళు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అలాగూ దేవుని వాక్యంలో ముందుకు వెళ్ళినట్లయితే నిర్గమాకాండం 12వ అధ్యాయంలో, మీలో ఎవరైతే ఆయన ప్రజలై ఉన్నారో మీరు ఏడాది మగ గొర్రె పిల్లను తీసుకొని మీ కుటుంబం నిమిత్తం దాన్ని వధించి
దాని రక్తాన్ని తీసుకొని ఈ సోపును ముంచి మీ ద్వారబంధముల నిలువు కముల మీద అడ్డు కముల మీద పెట్టినట్లయితే, ప్రోక్షించినట్లయితే ఆ సంహారకుని చేతిలో నుండి మీరు విమోచింపబడతారు. అంటే ఇశ్రాయేల్లో ప్రతి కుటుంబము రక్షింపబడ్డానికి ఆ రోజు ఐగుప్తు దేశంలో వధించబడిన ఆ మగ గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తే. అలాగూ దేవుని వాక్యంలో ముందుకు వెళ్ళినట్లయితే యోహాను భక్తుడు యేసు ప్రభువారిని చూపిస్తూ, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఆయనే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. తన అమూల్యమైన, నిష్కలంకమైన, పవిత్రమైన గొర్రె పిల్ల తన రక్తాన్ని కాచాడు. ఆయన రక్తము ద్వారా నీవు నేను విమోచింపబడ్డాం, నీవు నేను రక్షించబడ్డాం. ఆయన వచ్చిందే మనల్ని రక్షించడానికి, ఆయన మరణించిందే మనల్ని విమోచించడానికి, ఆయన తిరిగి లేచింది మనకి నిత్య జీవాన్ని ఇవ్వటానికి. ప్రియమైన వారులారా, యేసు ప్రభు ఒక వ్యక్తికి ప్రతిగా వధించబడిన దేవుని గొర్రెపిల్ల, ఒక కుటుంబానికి ప్రతిగా వధించబడిన దేవుని గొర్రెపిల్ల, ఒక జనాంగానికి ప్రతిగా వధించబడిన దేవుని గొర్రెపిల్ల, సర్వలోక పాపానికి ప్రతిగా వధించబడిన దేవుని గొర్రెపిల్లగా ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ సందర్భము 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకు మనమంత ప్రశస్తమైన వారం, ఎందుకు మనం దేవునికి అంత విలువైన వారము, ఎందుకు దేవుడు నిన్ను నన్ను అంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఎంచాడు అని ఆలోచన చేస్తే, నీ కొరకు నా కొరకై తన ప్రియ కుమారుడు, ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, మహిమలో ఉండే ఆ గొర్రె పిల్ల తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకై చిందించాడు. ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన 3వ దినాన తిరిగి లేచాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీకు నాకు విమోచన అనుగ్రహించాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలంటే ఎందుకు దేవుడికి వల్లమాలిన ప్రేమ? ఇక్కడ 12వ అధ్యాయం ప్రకారం అంటే గొర్రెపిల్ల రక్తము ద్వారా వాళ్ళు విమోచింపబడిన ప్రజలు, వాళ్ళు రక్షింపబడిన ప్రజలు, గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ కిందకే వచ్చిన ప్రజలు. వాళ్ళ భయంకరమైన సంహారకుని చేతిలో నుండి తప్పించబడ్డానికి, విడిపించబడ్డానికి వేరే మార్గం ఏదైనా ఉన్నదా అంటే, దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే, త్రూ ద బ్లడ్ ఆఫ్ ద లాంబ్. ఒకే ఒక మార్గం ఏంటి అని అంటే, గొర్రె పిల్ల రక్తము ద్వారా విమోచింపబడాలి. ఈరోజు నీ కొరకై, నా కొరకై, సర్వలోక మానవాళి పాప పరిహారం కొరకై వధించబడిన దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు ఈరోజు మన కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని రక్షించాడు. నిన్ను నన్ను రక్షించిన ఆ రక్షకుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఆయన చేసిన కార్యాలేంటి? ప్రియమైన వారులారా, అందుకే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రీ పత్రిక మీరు చదివితే చాలా ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఎబ్రీ 5:9 ఎటర్నల్ సాల్వేషన్, రక్షణ అనేది ఈరోజు పొందుకొని రేపు పోయేది కాదమ్మా, నిత్యమైన రక్షణ, నిత్య రక్షణ. ప్రియమైన వారులారా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ, నిత్య రక్షణ, గొప్ప రక్షణ. ఎబ్రీయులకు రాసిన పత్రిక మనం అలాగూ దేవుని వాక్యంలో 7వ అధ్యాయం 25వ వచనం ప్రకారంగా అది కంప్లీట్ సాల్వేషన్, పూర్ణమైన రక్షణ. సగాన్ని రక్షించేవాడు కాదమ్మ యేసు ప్రభు, పూర్ణమైన రక్షణ. ఏంటి, ఎలాంటి రక్షణ ఆయన మనకిచ్చాడు? అది నిత్యమైన రక్షణ, గొప్ప రక్షణ, పూర్ణమైన రక్షణ. అందుకే పౌలు భక్తుడు హెబ్రీయులను ఉద్దేశిస్తూ, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్య పెట్టిన ఎడల ఎలాగూ తప్పించుకుందరు అని అన్నాడు. ప్రియమైన వారులారా, వారిని గద్దించాడు, వారిని హెచ్చరించాడు, వారిని మందలించాడు. ఎందుకనంటే, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్య పెట్టిన ఎడల ఎలాగూ తప్పించుకుందరు. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుడు తన ప్రాణమిచ్చి నిన్ను రక్షించిన ఆ శిలువ బలియాగం, ఆయన చెల్లించిన విమోచన క్రయధనం
ఈరోజు చాలా మంది దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారికి అర్థం కాలేదు ప్రియమైన వారులారా. అర్థమైతే గుండెలు బాదుకుంటూ, ప్రభువా నిత్యమైన రక్షణ నాకు ఇచ్చావు, ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చావు, పూర్ణమైన రక్షణ నాకు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభు అని గుండెలు బాదుకుంటూ దొర్లి దొర్లి ఏడ్చుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. మనలో చాలా మంది దేవుని సన్నిధిలో కనబడట్లేదు. కారణం ఏంటో తెలుసా? చాలా మందికి ఈ గొప్ప రక్షణ అర్థం కాలేదు ప్రియమైన వారులారా. ఎంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందువు. రక్షింపబడిన తరువాత గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు విమోచింపబడిన తరువాత దేవుడు ఆ మోషే ద్వారా ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 33వ అధ్యాయం 29వ వచనములో దేవుడు అంటాడు, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. ఏం మాట ఇది? ఎంత గొప్ప మాట ఇది! ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? అంటే ఈ మాట ద్వారా ఏమర్థమవుతుంది? ఈ ప్రపంచంలో యేసు క్రీస్తు రక్తములో కడుగబడిన వ్యక్తిని పోలిన వ్యక్తి ఎవడు లేడు ప్రియమైన వారులారా. సచ్ ఎ గ్రేట్ సాల్వేషన్, ఎటర్నల్ సాల్వేషన్, కంప్లీట్ సాల్వేషన్. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందువు అని రాయబడింది ప్రియమైన వారులారా. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? అర్థమవుతుందమ్మా? అందుకనే ఈ మాట మోషే ఎప్పుడు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలతో? ఈ ప్రపంచంలో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, ఎవరైనా మనకు భరోసా ఇస్తున్నప్పుడు మరణ వాంగ్మూలానికి ఉన్న బలము ఇంకా దేనికి? మీరందరూ చదువుకున్న వాళ్ళు, మరణ వాంగ్మూలానికి ఉన్న బలము ఇంకా దేనికి ఉండదు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అని ఈ మాట మోషే తన జీవిత కాలంలో ఎప్పుడు చెప్పాడు? దేవుని అద్భుత కార్యాలు చూసిన తరువాత, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు చూసిన తరువాత, ఆ కొండ మీద నుంచి కనాను దేశాన్ని చూసిన తరువాత, దేవుని నుండి ఎన్నో మహిమాన్వితమైన కార్యములు జరిగించిన తరువాత, తాను మృతి నొందక ముందు మోషే 33:1 వచనంలో రాయబడింది, మోషే మృతి నొందక ముందు అని. మోషే చచ్చిపోయే ముందు ఇశ్రాయేలు ప్రజలతో ఏమన్నాడు? ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఏం మనకు కనబడుతుంది చెప్పండి? ఏం కనబడుతుంది? ఇశ్రాయేలు ప్రజలు గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచింపబడ్డారు. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. అయితే ఈ రక్షణ పొందిన ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఏం చేశాడు? ఈ 2025వ సంవత్సరం ఆఖరి వర్తమానములో మనం ఈ మాటలు వినబోతున్నాం. ఒక 4 మాటలు మీ గమనానికి నేను తీసుకొస్తాను. ఎందుకు అనంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అని దేవుడు అన్నాడు కదా. అంటే మోషే చనిపోక ముందు మోషే ద్వారా దేవుడు మాట్లాడించిన మాట ఇది. ఏంటి అంటే, రక్షణ పొందిన వారి జీవితాల్లో దేవుడు జరిగించేటటువంటి 4 అద్భుత కార్యాలని మీ గమనానికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. 14వ అధ్యాయము 13-14 వచనములు. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ 14వ అధ్యాయము 13-14 వచనములు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును.
మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. రక్షింపబడిన ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడు జరిగించిన మొట్టమొదటి కార్యం ఏంటి అనంటే, ద లార్డ్ యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే మనం రక్షింపబడతామో, ఆయన అమూల్యమైన రక్తములో కడుగుబడతామో, అప్పుడు మనం ఆయన ప్రాపర్టీ అవుతాం. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు ఏం చేస్తానన్నాడు? మీరు ఊరకే నిలుచుండి చూడండి. 2 times ఇక్కడ రాయబడింది. మీరు ఊరక నిలుచుండి చూడండి. నేడు యెహోవా కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి. ఇశ్రాయేలు ప్రజలు, మోషే భయపడుతున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు మోషే ద్వారా, ద లార్డ్ ఫైట్ ఫర్ అస్. దేవుడే మన పక్షమున యుద్ధం చేస్తాడు. దేవుడే మీ పక్షమున యుద్ధం చేస్తాడు. ఎలా యుద్ధం చేస్తాడు? మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు ఊరక నిలుచుండి చూడండి. దేవుడు తన ప్రజల పక్షాన యుద్ధాలు చేసే దేవుడు. మన దేవుడు మన పక్షాన యుద్ధాలు చేయగలడు. ప్రియమైన వారలారా, నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, నాకు సామర్థ్యం లేదు, నేనంత ఎన్నికైన వ్యక్తిని కాదు అనంటే అలాగ అనుకోకండి. రక్షణ పొందిన వారి పక్షాన వాళ్ళు నమ్ముకున్న దేవుడు యుద్ధాలు చేసే దేవుడు. ద లార్డ్ ఫైట్ ఫర్ అస్. యెహోవా మీ కొరకై యుద్ధాలు చేస్తాడు. యెహోవా మీ పక్షమున యుద్ధాలు చేస్తాడు. మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు ఊరక నిలుచుండి చూడండి. ఎలాగ యుద్ధాలు చేస్తాడు అనంటే ఒక చిన్న ఉదాహరణ మీ గమనానికి తీసుకొస్తాను. 19-20 వచనాలు చదవండి. అప్పుడు ఇశ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను. గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీలను సమీపించలేదు. అమ్మ, చాలా జాగ్రత్తగా వినండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరక నిలుచుండి చూడండి. నేడు యెహోవా కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి అని అంటున్నాడు. దేవుడు తన ప్రజల పక్షాన ఎలా యుద్ధం చేస్తాడు? మనం ఊరకుంటే ఆయన యుద్ధం చేస్తాడు. మనం కొట్లాడితే ఆయన మౌనంగా ఉంటాడు. చాలా సార్లు మన బలము, మన నోరు, మన సామర్థ్యం, మన పలుకుబడి, లేకపోతే మనకున్న ఆధిక్యతల్ని మనం చూపించుకుంటాం. అప్పుడు దేవుడు సైలెంట్ గా ఉంటాడు. దేవా, మాకు దిక్కు నీవే, మాకు ఆధారం నీవే, మా పక్షమున ఉన్నవాడు నీవే, మాకు బలము చాలదు అని ఎప్పుడైతే దేవుని పిల్లలుగా మనం ఆయన వైపు చూస్తామో, ఆయనే మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఆయనే మన పక్షాన యుద్ధం చేస్తాడు. ప్రియమైన వారలారా, ఎలాగ యుద్ధం చేస్తాడంటే మనం ఊరక నిల్చుంటే ఆయన యుద్ధం చేస్తాడు. రెండోది, ఆయన ఎలా యుద్ధం చేస్తాడంటే అంతవరకు ముందు నడిచిన దేవుని దూత, అంతవరకు ముందు నడిచిన మేఘము ఇప్పుడు మధ్యలోకి వచ్చేసింది. ఎవరికి మధ్యలోకి? ప్రియమైన వారలారా, నీకు నీ శత్రువు మధ్యలోనికి నీ దేవుడు వచ్చి నిలబడతాడు. ప్రియమైన వారలారా, నీకు నీ శత్రువు మధ్యలోనికి నీ ప్రభు వచ్చి నిలబడతాడండి. ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. మనకి మన శత్రువుకి మధ్యలో ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. దేవుణ్ణి దాటి ఎవరైనా వెళ్ళగలుగుతారా? దేవుని దాటి ఎవరైనా మన మీదకి రాగలుగుతారా? దేవుని దాటి ఎవరైనా మనలను హింసించే సాహసం చేయగలుగుతారా? ప్రియమైన వారలారా, మీరు ఊరక నిలుచుండండి. రెండవదిగా, నా దూతను మీ మధ్యలోకి పంపిస్తాను, నా మేఘాన్ని మీ మధ్యలోకి పంపిస్తాను. మూడవదిగా, ఆ మేఘం ఏం చేసిందో తెలుసా? ఒకే మేఘం, చాలా జాగ్రత్తగా వినండి, ఒకే మేఘం. ఇశ్రాయేలీలకేమో వెలుగు, ఐగుప్తీయులకేమో చీకటి. ప్రియమైన వారలారా,
దేవుడు తన ప్రజల పక్షాన చేసే యుద్ధాలు ఎంత భీకరంగా ఉంటాయో ఆలోచన చేయండి. ఒకే మేఘము వాళ్ళకేమో ఎలా ఉంది? ఎలా ఉందమ్మా? చీకటిగా ఉంది. వీళ్ళకేమో వెలుగుగా ఉంది. నీకు వెలుగుగా ఉంటాడు, వాళ్ళకేమో చీకటిగా ఉంటాడు. ప్రియమైన వారలారా, దేవుడు మన పక్షాన యుద్ధాలు చేస్తే ఎలా ఉంటది అనంటే, వాళ్ళు ఎంత ఐగుప్తు రథాలు, ఐగుప్తు గుర్రాలు, ఐగుప్తు యొక్క సర్వసేన, ఆ రౌతులు పరుగులెత్తుకొని వస్తున్నాయి. కానీ ఆ రాత్రంతా పరిగెత్తుతుంటే చూడండి, ఐగుప్తులేమో చూస్తూ ఉన్నారు. ఎవరిని? ఇశ్రాయేలీలు. ఒరే, ఈజీగా కలుసుకోగలుగుతాంరా, వారిని తరిమేస్తాంరా, వారిని పట్టుకుంటాంరా, మన బలము, మన రౌతులు, మన గుర్రాలు, మన సామర్థ్యము అని ఎవరు చెప్పుకొని దాడి చేస్తున్నారు? ఐగుప్తీయులు తరుముతున్నారు. తరుముతుంటే ఇదిగో అన్న మనుషులు రాత్రంతా కష్టపడిన ఇశ్రాయేలీలను ఐగుప్తు సేన సమీపించలేకపోయింది. దేవుని ప్రజలను ఎవడు సమీపించలేడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఆయన రక్షించిన ప్రజల పక్షాన ఆయన యుద్ధాలు చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. నీ దేవుడు నీ పక్షాన యుద్ధాలు చేస్తాడు. నీ దేవుడు నీ పక్షాన పోరాడుతాడు. నువ్వు మౌనంగా ఉండు, నువ్వు ఊరకుండు. నీకు నీ శత్రువు మధ్యలోకి ఆయన వచ్చేస్తాడు. నీకు ఆయన వెలుగుగా ఉంటాడు, వాళ్ళకు చీకటిగా ఉంటాడు. వాడు ఎన్ని రీతులుగా మనలను సమీపించాలనుకున్నా ఛాన్సే లేదు. ఐగుప్తు బలము, ఐగుప్తు సేన, ఐగుప్తు సైన్యం, ఐగుప్తు రౌతులు, ఐగుప్తు రథాలు సమీపించగలిగాయా? శత్రువు సమీపించలేకపోయాడు. ఇంకా మీకు చెప్పమంటారా? దేవుడు యుద్ధము చేస్తే, దేవుడు తన ప్రజల పక్షాన్ని యుద్ధము చేస్తే ఎలా ఉంటుంది అనంటే 26వ వచనం నుండి చదవండి. 14వ అధ్యాయము 26వ వచనం నుండి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదకిని, వారి రథముల మీదకిని, వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపుమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను. గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. సముద్రము మధ్యన ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను, వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సేనను కప్పివేసెను. ఇంకా చదవండి. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. శత్రువులలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. చదవండి. అయితే ఇశ్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కన గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున ఐగుప్తీయుల యొక్క సర్వసేన చచ్చిన స్థితిలో ఇశ్రాయేలీలు చూడగలిగారు. వాట్ ఏ గాడ్! ఎంత గొప్ప దేవుడమ్మా, ఎంత శక్తివంతుడమ్మా, ఎంతో బల శౌర్యములు కలిగిన వాడమ్మా నీ దేవుడు, ఎంత సమర్థత కలిగిన వాడమ్మా నీ దేవుడు. ఒక్కడైనను సముద్ర తీరాన శవములై ఇశ్రాయేలు కనబడ్డారట. ఎందుకంటే నేను మాట ఇచ్చాను కదా, మీ పక్షాన్ని యుద్ధం చేశాను, ఇవిగో ప్రూఫ్స్. మీ శత్రువులందరూ ఏమైపోయారు? శవములైపోయారు. 14వ అధ్యాయం 25వ వచనం. వారి రథచక్రములు ఊడుపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని. వారి రథాలు ఎంత బలమైనవో, వారి రౌతులు ఎంత బలమైన వాళ్ళో వాళ్ళకు బాగా తెలుసు. కానీ నడి సముద్రములో రథాలు శీలలు ఊడిపోయేటట్లు చేశాడు ఎవరు? దేవుడు. ఎర్ర సముద్రంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఏమైందమ్మా? ఎర్ర సముద్రములో శీలలు ఊడిపోయేటట్లు చేశాడు. ఈ పరిస్థితులన్నీ ఎవరికి అర్థమయ్యాయి?
ఒరే పారిపోదాం రండి. ఎందుకు పారిపోవాలనుకుంటున్నాడు శత్రువు చెప్పండి? యెహోవా వారి పక్షమున యుద్ధములు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన రక్షించిన ప్రజల పక్షాన. నెంబర్ 1, ద లార్డ్ ఫైట్స్ ఫర్ us. దేవుడు తన ప్రజల పక్షాన ఏం చేస్తాడండి? యుద్ధాలు చేస్తాడు. నెంబర్ 1 మీరు గుర్తుంచుకోండి. నా జీవితంలో నాకు ఎవరు లేరు, నాకు బలం లేరు, నాకు శక్తి లేదు, నాకు సామర్థ్యం లేదు, నేను ఎన్నిక లేని వాడిని, నేను ఒంటరిని, నాకు ఆస్తిపాస్తులు లేవు, మాకు ఎవరూ లేరు అనుకోమాకండమ్మా. నువ్వు నిజంగా రక్షణ పొందితే మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధాలు చేస్తాడు. రక్షింపబడిన ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఆయన యుద్ధాలు చేశాడు. పౌలు అంటాడు, మీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఇంకేం చేయడా? నెంబర్ 1, ద లార్డ్ ఫైట్స్ ఫర్ us. దేవుడు తన ప్రజల కోసం యుద్ధాలు చేస్తాడు. నెంబర్ 2 రండి, మనం చదువుకున్న వాక్య భాగంలోనే he makes a way where there is no way. ఎక్కడైతే మార్గము లేదో అక్కడ మార్గాన్ని ఆయన చేస్తాడు. చాలాసార్లు మన జీవితాల్లో దారులు మూసుకుపోయాయి. అంటే ఎక్కడ మార్గం లేదు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనుక చూస్తే శత్రువులు, చుట్టూ చూస్తే భయంకరమైన అరణ్యం. ఎటు పోగలం? దెర్ ఇస్ నో వే. మార్గం లేదు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు. ఎటు వెళ్ళాలన్నా మార్గం కనబడదు, ఏం చేయాలన్నా మార్గం కనబడదు, ఏ ప్రయత్నం చేసినా మార్గం కనబడదు. ఆ త్రోవలన్నీ మూసుకుపోయినట్లుగా ఉంటాయి. ఆ జీవితంలో అన్ని దారులు మూసుకుపోయినట్లుంటాయి. ఆ ముందుకు వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితులు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనుక చూస్తే శత్రువులు. ప్రభు ఏం చేశాడంటే ఎర్ర సముద్రములో మార్గము ఏర్పడడం సాధ్యమా? మనం లిటరల్గా కాదండి, హృదయపూర్వకంగా అర్థం చేసుకుందాం. రక్షింపబడిన ప్రజల కొరకై ఎర్ర సముద్రములో మార్గాన్ని తయారు చేశాడు. హల్లెలూయా. అంటే ఇంపాసిబుల్ బికమ్స్ పాసిబుల్. చాలా సార్లు మన జీవితాల్లో అసాధ్యాలు అనుకున్నవి దేవుడు ఏం చేశాడండి? ఇప్పుడు మన సహోదరుడు రమేష్ వాళ్ళ తండ్రి గారు ఉన్నారు. ప్రభువు మాత్రమే చేయగలడు. అద్భుతం. డిఎస్సి ఎంత కాంపిటీషన్ ఉందో లలిత, సాధ్యమా? అసాధ్యాల్ని సాధ్యాలుగా చేసే దేవుడు మన జీవితాల్లో. చిన్నీకి ఈ ప్రాంతంలో పోస్టింగ్ రావడం సాధ్యమమ్మా? అప్పుడున్న పరిస్థితులు బట్టి సాధ్యమైంది. ఇప్పుడు శోభ అనుకుంటుంది సాధ్యమా? కానీ అసాధ్యాల్ని సాధ్యాలు చేస్తాడు. నా అప్పులు తీరడం సాధ్యమా? నా భర్త మారడం సాధ్యమా? నా బిడ్డలు మారడం సాధ్యమా? నా అనారోగ్యం నుంచి విడుదల పొందడం సాధ్యమా? నా జీవితంలో ఈ పరిస్థితులు మారడం సాధ్యమా? ఇంపాసిబుల్ బికమ్స్ పాసిబుల్. ఎవరికి? ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచింపబడ్డారో వాళ్ళ పక్షాన దేవుడు he makes a way where there is no way. ఎక్కడ మార్గము లేదో అక్కడ మార్గాన్ని ఏం చేశాడు? ఎర్ర సముద్రంలో రోడ్డును నిర్మించాడు. 14వ అధ్యాయం 21, 22. ఎలాగో ఎర్ర సముద్రంలో రోడ్డు. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేయకండి, బంగాళాఖాతంలోకి వెళ్ళి మోషే కర్ర పట్టుకున్నాడు కదా, ఇలా కొడితే రోడ్డు అని. అంటే ఆ దినంలో వారు ఎదుర్కొన్న పరిస్థితి ఏంటంటే రెడ్ సీ.
ఈ దినము ఎర్ర సముద్రం లాంటి అడ్డంకులు మన జీవితాల్లో ఉన్నాయి. ప్రియమైన వారులారా, ఎర్ర సముద్రం ఎలా పాయలైంది? మీలో ఎంతమందికి తెలుసు ఎర్ర సముద్రం ఎలా పాయలైంది? 14వ అధ్యాయము 21వ వచనం చదవండి. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. దేని ద్వారమ్మా? బలమైన తూర్పు గాలి ద్వారా ఆరిన నేల తయారైంది. 22వ వచనములో నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె, చూడండి, అటువైపు ఒక గోడ, ఇటువైపు ఒక గోడ, మధ్యలో ఆరిన నేల. ఈ ఆరిన నేలను, ఈ గోడను ఎలా తయారు చేశాడు? ఎన్ని రోజులు కట్టాడు ఎర్ర సముద్రంలో గోడని? కనీసం ఒక చెరువు నీళ్ళంతా అయిపోయిన తర్వాత అది ఎండాలంటే కనీసం 7 to 11 days పడుతుంది. అలాంటిది తరతరాలు నీళ్లతో నింపబడిన ఎర్ర సముద్రము ఆరిన నేలగా, నీరంతా తొలగించిన అది ఆరాలంటే కనీసం 11 days పడుతుంది. కానీ ఒక్క రాత్రే ఎర్ర సముద్రం ఏమైంది? ఆరిన నేలగా మారింది. ఎర్ర సముద్రము రహదారిగా మారింది. దేని ద్వారా? బలమైన తూర్పు గాలిని. ఆ తూర్పు గాలి ఎక్కడి నుండి వచ్చింది? రండి, దేవుని వాక్యంలో ఈ గాలి ఎక్కడి నుండి వచ్చింది? 15వ అధ్యాయము 8వ వచనం. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచెను, అగాధ జలములు సముద్రం మధ్యన గడ్డ కట్టెను. నీ నాసికారంధ్రముల, దేవుని నాసికారంధ్రముల ఊపిరి, ముక్కులో నుండి వచ్చే ఊపిరి ద్వారా ఎర్ర సముద్రం పాయలయ్యిందండి. ఎర్ర సముద్రం ఆరిన నేల అయిందండి. ఎర్ర సముద్రము గోడల వలె అయిందండి. ప్రియమైన వారులారా, ఇది ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఎర్ర సముద్రము ఎలా మారిపోయిందంటే కీర్తనాకారుడు అంటున్నాడు 66వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 6వ వచనం. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి. సముద్రమును ఎండిన భూమిగా చేశాడమ్మా. దేన్ని? సముద్రమును ఎండిన భూమిగా చేశాడు. ఆరిన నేల మీద వాళ్ళు నడిచారు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఎండిన భూమి, ఈ సముద్రము ఎండిన భూమిగా మారడం అనేది మామూలు విషయంలా? అందుకే ఇక్కడ దావీదు కీర్తన రాస్తూ 5వ వచనములు అంటాడు, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన మాత్రమే ఇలాంటి కార్యాలు చేయగలడు. సముద్రాన్ని ఎండిన నేలగా చేయగలడు, రహదారిగా మార్చగలడు. ఆయన నోటి ఊపిరి చేత ఆయన సముద్రమును పాయలుగా చేసి ఏకరాశిగా 2 గోడలుగా నిలిపి, మధ్యలో ఆ గ్యాప్ ఎంత తెలుసా? రోడ్డు. ఈ ప్రపంచంలో అంత వెడల్పైన రోడ్డు ఎక్కడా లేదండి. 3 kilometers వెడల్పు కలిగిన రోడ్డు అట్లది. ఎంతమ్మా? 3 km. దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యకరములో ఆలోచన చేయండి. దేవుడు తన ప్రజల కొరకై ఇలాంటి కార్యాలు ఇంకెక్కడైనా జరిగించాడా? ప్రియమైన వారులారా, రండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, ప్రియమైన వారులారా, దేవుని నిబంధన, సర్వలోకనాథుని నిబంధన మందసం మోయు యాజకుల యొక్క పాదములు యోర్దానును తాకగానే, చాలా జాగ్రత్తగా వినండి, సర్వలోకనాథుని నివాస మందిరమైన నిబంధన మందసమును మోయు యాజకుల యొక్క పాదములు ఎర్ర యోర్దానును తాకగానే యోర్దాను ఏమైంది? పాయలైపోయింది. ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు, అంటే అది ఎర్ర సముద్రమైనా,
అది ఒడిగా ప్రవహించే యోర్దాను నదైనా రక్షణ పొందిన ప్రజల ముందు అది పాయలవ్వాల్సిందే. రక్షణ పొందిన ప్రజల ముందు అది రహదారిగా మారవలసిందే. ప్రియమైన వారులారా, దేవుడు ఇంకా ఎలాంటి కార్యాలు చేస్తాడంటే, రండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. 43వ అధ్యాయం 19వ వచనం. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారులలో నదులు కలుగు చేయుచున్నాను. మన దేవుడు ఎవరమ్మా? బహుశా అరణ్యం లాంటి పరిస్థితులు ఉన్నాయా? అరణ్యం అంటే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. అరణ్యంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి? అరణ్యంలో మనం ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉంటాయి? అరణ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటండి? వాటర్ ఉండదు, క్రూర మృగాలు ఉంటాయి, ఇంకా ఏంటి, దారిని కనుక్కోలేము, ఇంకా క్రూర మృగాలు ఉంటాయి, ఇంకా అరణ్యంలో ఎలా ఉంటాయంటే పరిస్థితులు, నీళ్ళ ఊటల్లా కొన్ని కనబడతాయి దూరం నుండి చూసేటప్పుడు. దగ్గరికి వెళ్తే ఏంటవి? తెలుగు రాదా? ఎండమావులు. ఎవరు చెప్పారు? ఎండమావులు నీళ్ళలా కనబడతాయి, నీళ్లు దొరకవు. కానీ నీ దేవుడు రక్షణ పొందిన వారి పక్షాన అరణ్యములో త్రోవలు కలుగు చేయవాడు, సముద్రములో మార్గాన్ని కలుగు చేయవాడు, ఎడారులలో నదులు కలుగు చేయగలవాడు. అంటే ఈ క్రియేట్స్ ద వే ఇన్ ద విల్డర్నెస్. దేవుడు అరణ్యం అంటే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, కానీ అలాంటి పరిస్థితుల్లో నడుబడి త్రోవ ఇదే అని నీకు మార్గాన్ని. అరణ్యంలో ఏం పని చేయదు? గూగుల్ మ్యాప్ ఉండదు, జిపిఆర్ పని చేయదు, తర్వాత ఇంకేంటి, లొకేషన్ షేర్ చేయడం అవ్వదు, సిగ్నల్స్ దొరకవు. కానీ ఆయన సిగ్నల్ పంపిస్తాడు ఆయన నమ్మిన ప్రజల పక్షాన. ఏంటంటే ఈ మార్గంలో వెళ్ళిపో, మోసే సాగిపో అని అన్నాడు. అంతే. ఎక్కడ సాగిపోదు? నేనైతే అడుగుతాను, నువ్వైతే అడుగుతాం కదా, ప్రభువా ఇది మా ఇంట్లో పరిస్థితి, నువ్వు సాగిపో అంటావు. ఎలా సాగిపోయేది? ప్రియమైన వారులారా, సాగిపోవలసిందే. ఆయన మాటకు విధేయత చూపిస్తే ఎర్ర సముద్రము రహదారిగా మారుతుంది, యోర్దాను నది పాయలవుతుంది, అరణ్యము నీకు త్రోవ చూపిస్తుంది, ఎడారులలో నదులు పారజేస్తాడు. ఇంపాసిబుల్ బికమ్స్ పాసిబుల్. ఎవరికి? చాలా సార్లు మన జీవితంలో, నా జీవితంలో దారి లేదు, నా జీవితంలో ఆశలు అడుగంటిపోయినాయి, నా జీవితంలో ముందుకు ప్రయాణం చేయటానికి శక్తి లేదు. ప్రియమైన వారులారా, మీకు ఒక మాట చెప్పనా? యోహాను సువార్త 14:6 ప్రభు అంటాడు, ఐ యామ్ ద వే. నేనే అంటే మనం ఆగిపోయిన చోట ఆయన మొదలు పెడతాడండి. అయిపోయింది జీవితం, అక్కడ స్టార్ట్ చేస్తాడు కొత్త జీవితాన్ని. ఎర్ర సముద్రం ముందుంది, వెనుక శత్రువులు ఉన్నారు, చుట్టూ అరణ్యం ఉంది, అయిపోయింది. కానీ ప్రభు కార్యం చేయడం మొదలు పెట్టాడు, ఎర్ర సముద్రం రహదారిగా మార్చాడు. నీ జీవితంలో అంతా అయిపోయిందని మనుషులు అంటున్నారా? నువ్వు ఇక ముందుకు వెళ్ళలేవని మనుషులు అంటున్నారా? నీ జీవితంలో దారి కనబడట్లేదా? ప్రభు అద్భుతాలు చేయగలడు. ఈ మేక్స్ ఎ వే వేర్ దేర్ ఈజ్ నో వే. ఎక్కడైతే నీకు త్రోవ కనబడలేదో ఆయన నీ కొరకు త్రోవలు కలుగు చేస్తాడు. రక్షణ పొందిన వాళ్ళ పక్షాన ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని అన్నాడు. ఎందుకు దేవుని బిడ్డలను పోలిన వాడు లేడంటే ఆయనే వారి పక్షాన యుద్ధాలు చేస్తాడు. వాళ్లకు దారి కనబడినప్పుడు, దారి లేనప్పుడు వాళ్ళ కొరకు రహదారులను సృష్టిస్తాడు. నీకోసం కొన్నిసార్లు కంపెనీలు పెడతాడు ఆయనే, నీకోసం ప్రభుత్వాలు మారుస్తాడు ఆయనే, నీకోసం అంతవరకు నిరీక్షణ లేని పరిస్థితులేమో ఎప్పుడో నష్టపోయినవి తిరిగి నీ జీవితంలో వస్తాయి.
దేవుడు చేసిన కార్యాలు అసాధ్యాలు సాధ్యాలు అవుతాయి. మూడవదిగా, ఈ రక్షణ పొందిన విమోచింపబడిన ఇశ్రాయేలీల పక్షాన దేవుడు చేసిన మూడవ కార్యం ఏంటో తెలుసా? హీ టర్న్స్ టెస్ట్ ఇంటూ టెస్ట్ మనీ. వాళ్ళ జీవితాల్లో పరీక్షలు సాక్ష్యాలుగా మారుస్తాడు. హల్లెలూయా. పరీక్షలు అంటే జీవితంలో ప్రతిదీ టెస్ట్ కదండి. టెస్ట్లు ఏంటి? 14 అధ్యాయంలో టెస్ట్ ఏంటి? ముందు సముద్రం, వెనక శత్రువులు, తప్పించుకునే మార్గం లేదు. ఇక్కడ టెస్ట్ మనీ ఏంటో తెలుసా? సముద్రం పాయలైంది, శత్రువులు మునిగిపోయారు, దేవుని ప్రజలు రక్షింపబడ్డారు. ఈ దేవుడు ఎవరు? టెస్ట్ని టెస్ట్ మనీగా మార్చే దేవుడు. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో టెస్ట్, ముందు సముద్రం, వెనక శత్రువులు. ప్రభు వాటిని టెస్ట్ మనీగా మార్చాడు. బైబిల్ గ్రంథంలో ప్రియమైన వారులారా, ఎన్నని చెప్పగలం? టెస్టుల్ని ఎన్నని చెప్పగలం? యోసేపు జీవితం టెస్ట్ ఏంటి? యోసేపు జీవితంలో టెస్టులేంటి? పరీక్షలేంటి? ఎంత ప్రేమించినా అన్నలు ఏం చేస్తున్నారు? ద్వేషిస్తూనే ఉన్నారు. ఇది పరీక్షలు కాదా? కొంతమందిని వాళ్ళు ఎలా ఉంటారంటే, దురదగొండు ఆకులు ఉంటాయి చూడండి, పోనీలే ప్రేమిద్దామని తుమ్మ చెట్టును కౌగిలించుకున్నాం అనుకోండి, ఏం చేస్తుంది? కొంతమంది తుమ్మ చెట్లు లాంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది దురదగొండు ఆకులు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనశ్శాంతి ఉండదు, ఎదుటి వాళ్ళని మనశ్శాంతిగా. మీ జీవితంలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? ఎన్ని పరీక్షలండి జీవితంలో. ఈ రోజుల్లో చాలా మంది ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసా? భోజనం లేక కాదు, భూములు లేక కాదు, ఇల్లు లేక కాదు, శాంతి లేక చచ్చిపోతున్నారు, సమాధానం లేక చచ్చిపోతున్నారు. మెంటల్ పీస్ లేదు మనుషులకు. ప్రియమైన వారులారా, యోసేపు జీవితంలో టెస్టులు ఏంటి? అన్నల చేత ద్వేషించబడ్డాడు, అన్నల చేత అమ్మబడ్డాడు, బానిస అయ్యాడు. చివరికి పోనీ బానిస బతుకైనా హ్యాపీగా బతికేద్దాం నమ్మకంగా అంటే, అమ్మగారేమో అయ్యగారి మీద కన్ను వేసింది. పొతిఫరు భార్య. చెయ్యని నేరానికి యోసేపు జైల్లో వేయబడ్డాడు. దీస్ ఆర్ ఆల్ టెస్ట్స్. యోసేపు జీవితంలో ఇవన్నీ టెస్టులు. అయిన వాళ్ళందరూ యోసేపును ప్రేమించట్లేదు. అన్నలు అమ్మేసినారు, గోతులో త్రోసేసినారు. పొతిఫర్ ఇంటిలో నమ్మకంగా బ్రతుకుతా ఆయన భార్య నిర్దాక్షిణ్యంగా ఆయన మీద నేరం మోపింది. చేయని నేరానికి చెరసాల. మనకి ఆదికాండంలో మనకు ఆ మాటలు కనబడవు, కానీ కీర్తనలో కనబడుతుందండి. యోసేపు అంటాడు, ఇనుము నన్ను బాధించింది. ఇనుపు సంఖ్యల చేత యోసేపు బాధించబడ్డాడు. ఎంత వేదన అనుభవించుంటాడు, ఎంత దుఃఖం అనుభవించుంటాడు, ఎన్నో టెస్ట్ జీవితంలో. కానీ దేవుడు యోసేపు జీవితంలో ఇచ్చిన టెస్ట్ అని ఏంటి? ఒకరోజు వచ్చింది, ఈ బికెమ్ ఏ ప్రైమ్ మినిస్టర్. ఐగుప్తు దేశానికి ఏమయ్యాడు? నీ దేవుడు టెస్టులని టెస్ట్ మనీగా మార్చే దేవుడు. ఇంకా అలాగ ముందుకెళ్ళినట్లయితే ఎన్నెన్ని టెస్టులు అండి. యోబు జీవితంలో టెస్టులు ఉన్నాయా? ఏంటి టెస్టులు? హెల్త్ పోయింది, వెల్త్ పోయింది, ఎవ్రీథింగ్ పోయింది. లాస్ట్ 40 అధ్యాయంకి వచ్చేసరికి 42:10లో పోగొట్టుకున్న దాని అంతటి కంటే రెండింతలా. టెస్ట్ ఏంటంటే నిల్, ఈ బికమ్ ఎంప్టీ. టెస్ట్ మనీ ఏంటంటే 4 బ్లెస్సింగ్. యోసేపు జీవితంలో టెస్ట్ ఏంటి? ప్రెజన్. మరి టెస్ట్ మనీ ఏంటి? ప్యాలెస్. ప్రెజెంట్ టు ప్యాలెస్, పిట్ టు ప్యాలెస్. డేవిడ్ జీవితంలో
కొన్నిసార్లు మన జీవితంలో మన డాక్టర్ రిపోర్ట్ నా చేతుల్లో ఉంది, ఇది టెస్ట్. కొంతమంది జీవితాల్లో అప్పులు, కొంతమంది జీవితాల్లో కష్టాలు, కొంతమంది జీవితంలో తీరని సమస్యలు, కొంతమంది జీవితంలో నిరుద్యోగం, కొంతమంది జీవితంలో రకరకాల టెస్టులు. ప్రియమైన వారులారా, ఇశ్రాయేలు ప్రజలకు ముందు సముద్రము, వెనుక ఫరో సైన్యము, కుడి ఎడమల పర్వతాలు. మరి దేవుని సందేశం ఏంటి? నీ టెస్టులను ఆయన టెస్ట్ మనీస్గా మారుస్తాడు. మన జీవితంలో ఎన్ని టెస్టుల్ని ఆయన టెస్ట్ మనీస్గా మార్చాడు. నేను చివరిగా చెప్పి ముందుకు వెళ్తాను. ఇప్పుడు ఎర్ర సముద్రము దాటాడు. ఈ లీడ్స్ అస్ ఫార్వర్డ్. ఆయన ముందుకు నడిపించాడు. ఎంతవరకు నడిపించాడండి? దేవుడు వాగ్దానము చేసిన కనాను దేశానికి నడిపించాడు. చూడండి, కొన్నిసార్లు మనం నడవలసిన మార్గాలు సముద్రమైన, గాఢాంధకార లోయలైన, కటిక చీకటి ప్రదేశాలైనా, ఎత్తైన పర్వత శ్రేణులైనా, ఆయన ఎలాంటి వాడు? మన నాయకుడు, మనలను నడిపించే నాయకుడు. అంతము వరకు నీ చెయ్యి విడిచిపెట్టాడు. ఒక్కసారి యేసు ప్రభువా, నిన్ను నా రక్షకునిగా అంగీకరిస్తున్నానని నీ చెయ్యి ఆయన చేతుల్లో పెడితే అంతము వరకు ఆయన నీ చెయ్యి విడిచిపెట్టాడు. అబ్రహాం ప్రభు అన్నాడు వెళ్ళు అని అన్నాడు, అంతే. మ్యాప్ ఉందా? నో మ్యాప్, నో అడ్రస్. వివరణ ఏమైనా ఇచ్చాడా? అబ్రహాం వెళ్ళంటే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎవ్రీ స్టెప్ అబ్రహాం జీవితంలో దేవుడు లీడ్ చేస్తూ వచ్చాడు. మన దేవుడు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది, యెహోవా రక్షించినా నిన్ను పోలిన వాడు ఎవడన్న మాటలో నెంబర్ 1 చెప్పండి అమ్మా. ద లార్డ్ ఫైట్ ఫర్ అస్. వాళ్ళ పక్షాన దేవుడు యుద్ధాలు చేస్తూ వచ్చాడు. రెండవదిగా, వారికి దారి లేనప్పుడు దారిని చూపించాడు. మూడవది, వాడి టెస్టుల్ని టెస్ట్ మనీగా మార్చాడు. ఒక్కసారి వాళ్ళ చేతిని ఆయనకి ఇచ్చిన తర్వాత వారిని ఆయనే నడిపించాడు. మరి మన జీవితాల్లో ప్రభు ఎలాంటి కార్యాలు చేయలేదా? దేవుడు వారి పక్షాన ఫైట్ చేశాడు. దేవుడు మన పక్షాన యుద్ధాలు చేశాడు. దేవుడు వారి జీవితంలో అసాధ్యాలని సుసాధ్యం చేశాడు. మన జీవితాల్లో అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నాడు. వారి టెస్టుల్ని టెస్ట్ మనీస్గా మార్చాడు. మన జీవితాల్లో మన టెస్టుల్ని టెస్ట్ మనీస్గా మారుస్తున్నాడు. తానే వారి నాయకుడై ఉండి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఇశ్రాయేలు ప్రజలకు వెలుగునిచ్చి, ఐగుప్తీయులకు చీకటినిచ్చి, అద్భుతమైన విధానంలో ఆయన అరణ్యంలో మన్నానిచ్చి, పూరెండ్రనిచ్చి, ఆయన మెరీబా నుంచి జలాలనిచ్చి, బండ నుంచి మధురమైన జలాలనిచ్చి, వారి చెప్పులు అరిగిపోకుండా, బట్టలు పాతగిల్లిపోకుండా, వాళ్ళు 28 డిగ్రీ టెంపరేచర్లో ఏసీలో ఉన్నట్లు దేవుడు తన ప్రజలను 40 సంవత్సరాలు వారికి ముందుగా ఉండి నడిపించాడు. నీ దేవుడు నిన్ను నడిపించే దేవుడు. ఈ లోకంలో అందరూ నిన్ను విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టడు. కానీ విచారం ఏంటి అని అంటే, దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేశాడు. దేవుడు వారి జీవితంలో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దారిని చూపించాడు. దేవుడు వారి జీవితంలో ఉన్న టెస్టులనేమో టెస్ట్ మనీస్గా మార్చాడు. దేవుడేమో తానే వారికి నాయకుడై ఉండి వారిని నడిపించాడు. ఇన్ని చేస్తే మెరీబా దగ్గర, మిస్సా దగ్గర దాహం వేస్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇంతకు దేవుడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉన్నాడా? ఎంత దారుణం అండి, ఎంత దారుణం. దేవుని నమ్మకత్వాన్ని ప్రశ్నించాలి వాళ్ళు. దేవుణ్ణి దుఃఖ పెట్టారు. సంఖ్యాకాండం 14లో మనం చూస్తే వాళ్ళు అంటున్నారు, మనం తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం.
ఏంటి రక్షణ, ఏంటి సంఘము, ఏంటి బెయిర్షెబ, ఏంటి భక్తి, ఏంటి జీవితము, ఏంటి ఆత్మీయత. వాళ్ళేమో సినిమాలు చూస్తున్నారు, వాళ్ళేమో షికారులు చేస్తున్నారు, వాళ్ళేమో ఎలాగున్నారు, వాళ్ళేమో అలాగున్నారు. మా జీవితంలో ఏంటి పెయిన్స్, ఏంటి కష్టాలు, ఏంటి బాధలు? ప్రియమైన వారులారా, మనం తిరిగి ఐగుప్తునకు దే వర్ రిజెక్టింగ్ ద గాడ్స్ ప్లాన్. వాళ్ళు దేవుని యొక్క ప్రణాళికలను రిజెక్ట్ చేశారు. వాళ్ళ జీవితంలో అన్ని 16, 2, 3 ఎక్సోడస్, నంబర్స్ 11:1 ఈ ప్రకారంగా వాళ్ళ జీవితంలో ఎప్పుడు కంప్లైనింగ్, మర్మరింగ్. కంప్లైనింగ్ అంటే ఫిర్యాదులు చేయడం, సనుగులు సనుగులు సనుగులు. ఏ ఇంటిలో సనుగులు ఉంటాయో ఆ ఇల్లు వర్ధిల్లదు. ప్రియమైన వారులారా, కొంతమంది ఇంటిలో భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళు ఎవరు? ఈక్వల్లీ ఇంపార్టెన్స్. చాలా మంది భర్తలు భార్యలకు ప్రియారిటీ ఇవ్వరు, భార్యలు భర్తలు లెక్క పెట్టరు. సాటి అయిన సహాయం. ప్రియమైన వారులారా, భార్యాభర్తలు సనుగులు, భార్య సనుగులు, భర్త సనుగులు, పిల్లల సనుగులు. సనుగులుంటే నీ కుటుంబాన్ని నువ్వు నాశనం చేస్తున్నావు. సనుగులుంటే ఇశ్రాయేలు ప్రజలు కేవలం కొద్ది రోజుల్లో అరణ్యంలో నడిచెళ్ళిపోవలసిన వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళు రాలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? కంప్లైంట్స్ అండ్ మర్మరింగ్స్, సనుగులు గొనుగులు. ప్రియమైన వారులారా, ప్రభు అన్నాడు నంబర్స్ 14:11లో, ఈ ప్రజలు ఎంతకాలం ఇంకా నన్ను దుఃఖ పెడతారు, ఎంతకాలము నన్ను బాధ పెడతారు. ప్రభు బాధపడుతున్నాడు, ప్రభు దుఃఖపడుతున్నాడు. ప్రభు ప్రణాళికను వారు తిరస్కరించారు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఇలాంటి కార్యాలే చేశాడు కదా. ఎన్ని పర్యాయాలు ప్రభువుని దుఃఖపెడుతూ వచ్చావు. దేవుడు నీ ఎడల ఉద్దేశించిన సంగతులు రాబో కాలానికి మేలుకరమైనవే గాని హానికరమైనవి కావు. ఈరోజు నువ్వు కష్టం గుండా వెళ్తున్నావా, బాధ గుండా వెళ్తున్నావా, టెస్ట్ గుండా వెళ్తున్నావా, దారి నీ జీవితంలో కనబడట్లేదా, నా జీవితంలో నాకు ఎవరు లేరు అనుకుంటున్నావా? ప్రియమైన వారులారా, ఏ దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన యుద్ధాలు చేస్తూ వచ్చాడో అదే దేవుడు నేడు సజీవుడు. ఏ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మార్గము లేనప్పుడు ఆయనే మార్గము చూపించి ఎర్ర సముద్రాన్ని రహదారిగా మార్చాడో అదే దేవుడిని మనం నమ్ముకున్నాం. ఏ దేవుడు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో వారు ఎదుర్కొంటున్న టెస్టుల్ని టెస్ట్ మనీస్గా మార్చాడో ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా అలాగ చేయటానికి ఆయన సమర్థుడు. ఇశ్రాయేలు జీవితంలో వారికి ముందుగా ఉండి అద్భుతకరమైన విధానములో దేవుడు తన ప్రజలను నడిపించాడు. నిన్ను నన్ను ఆయన అలాగే నడిపిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కృతజ్ఞత చూపించవలసిన వాళ్ళు. ఆయన జీవితాంతమైన రుణపడి ఉండాల్సింది పోయి, ఆయన గణపరచాల్సింది పోయి, ఆయన సన్మానించాల్సింది పోయి, మెరీబా దగ్గర, మిస్సా దగ్గర ఆయన్ని ఆయాస పెట్టారు. వాళ్ళు ఆయన దుఃఖ పెట్టారు. దేవుడే ఉంటే నాకెందుకు ఈ కష్టం? ఇంతకీ యెహోవా మన మధ్యలో ఉన్నాడో లేదో మనకు తెలియదు. ఈ మోషే అనేవాడు ఏమయ్యాడో మనకు తెలియదు. దే రిబెలియస్ అగైన్స్ట్ ద లార్డ్. దేవునికి విరోధంగా వారు లేచారు, దేవుని వాక్యానికి విరోధంగా వారు లేచారు, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరోధంగా వారు లేచారు, దేవుడు నియమించిన నాయకునికి విరోధంగా వారు లేచారు. ప్రియమైన వారులారా, అందుకే దేవుడు కనాను భూమిలో అరణ్యము తరువాత ఆ కనాను భూమిలో మేఘ స్తంభం కాదు, అగ్ని స్తంభంగా కాదు, ఆయనే తన ప్రెజెన్స్ ని వారి మధ్యలో ఉంచి ఈ నిబంధన మందసం మీ ముందు వెళ్ళాలి అని అన్నాడు. ఆ నిబంధన మందసంలో మీరు ఏం పెట్టాలి అని అంటే అహరోను కర్ర పెట్టాలి. ఆ నిబంధన మందసంలో ఏం పెట్టాలంటే మన్నా పాత్రను పెట్టాలి. ఆ నిబంధన మందసంలో మీరు ఏం పెట్టాలి అంటే దేవుని 10 ఆజ్ఞలు కలిగిన దేవుని వాక్యాన్ని పెట్టాలి. ఎందుకు? ప్రియమైన వారులారా, ఎందుకు దేవుని వాక్యం అవసరం? ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఎన్ని పర్యాయాలు నేను మీతో మాట్లాడాను. నా వాక్యానికి విరోధంగా, నాకు విరోధంగా మీరు తిరుగుబాటు చేశారు. ఎందుకు దేవుడు అహరోను కర్ర యాజకత్వానికి, నాయకత్వానికి సూచన అయితే దేవుని నాయకత్వం మీద, దేవుని యాజకత్వం మీద ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారు. ప్రియమైన వారులారా, మన్నా పాత్ర
అది కంపు కొట్టదు ప్రియమైన వారలారా. మందసంలో ఉన్న మన్నా పాత్ర నేటి వరకు ఆ పాత్రలో ఉన్న మన్నా శ్రేష్టమైనదే. ఆ మన్నా ఎవరో కాదు, యేసు ప్రభువే. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుడిచ్చిన ఆ పరలోకపు మన్నాను ఇది చవి సారము లేనిదని, రుచి పచి లేదని చెప్పేసి దేవుడిచ్చిన పరలోకపు మన్నా మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు. దేవుడు ఉన్నాడా లేదా అని అన్నారు. దేవుణ్ణి పలుమార్లు దుఃఖపెట్టారు. మర్మరింగ్స్, కంప్లైనింగ్స్. ఎంతకాలం మిమ్మల్ని నేను సహించాలి? ప్రియమైన వారలారా, దేవుడు గుర్తు చేసుకున్నాడు ఏంటంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఈ ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకై ఒక గొర్రె పిల్ల వధించబడింది. నీ నా రక్షణ కొరకై లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు వధించబడ్డాడు. ప్రియమైన వారలారా, ఇశ్రాయేలీలారా, మీ తిరుగుబాటులో నేను ఎరుగుదును. ఆ మందసము పైన కరుణాపీఠం ఉన్నట్లు ఈరోజు నీ పాపంలో నా పాపంలో, నీ తిరుగుబాట్లు నా తిరుగుబాట్లు ఎంత భయంకరమైనవైనప్పటికీ కూడా కరుణాపీఠము యేసుక్రీస్తు కలువరి సిలువే. తండ్రి, నీ తిరుగుబాటును బట్టి, నీ అవిధేయతను బట్టి, దేవుడు చేసిన మేలును మరిచిపోయేదాన్ని బట్టి, దేవుడి సేవకుని మీద, ధర్మశాస్త్రం మీద, దేవుడి ఇచ్చిన ఆశీర్వాదాల మీద ఎన్నో పర్యాయాలు తిరుగుబాటు చేస్తున్నా నీవు నేను లయం కాకుండా ఉన్నామంటే, ప్రియమైన వారలారా, మందసాన్ని కప్పి ఉంచే ఆ కరుణాపీఠము, ఆ తండ్రి తన కుమారుని సిలువను చూచి, ఈ వ్యక్తి కోసమే కదా నా కుమారుడు ప్రాణం పెట్టాడు, ఈమె కోసమే కదా నా కుమారుడు ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని కాచాడని తన కుమారుని చూసి నిన్ను దాటిపోతున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, కండ్లు మూసుకుందామా? 2026 సంవత్సరంలో ప్రవేశించే ముందు పశ్చాత్తాపంతో, దుఃఖంతో ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నన్ను క్షమించండి అయ్యా, ప్రభువా, నన్ను మన్నించండి అయ్యా. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో వారి పక్షాన్ని యుద్ధాలు చేశావు, అయినా వాళ్ళు మర్చిపోయినారు. దారి కానని వేళలో ఎర్ర సముద్రాన్ని రహదారిగా మార్చావు, అయినా వాళ్ళు మర్చిపోయినారు. వారి టెస్టుల్ని టెస్ట్ మనీగా మార్చావు, అయినా వాళ్ళు మర్చిపోయినారు. నీవే వారికి ముందుండి వారిని నడిపించావు. దేవుడేడు అంటున్నారు, దేవుని నాయకుడేడని అంటున్నారు, నీవిచ్చిన ఆహారం సవిసారం లేదంటున్నారు. నీ వాక్యానికి విరోధంగా వాళ్ళు తిరుగుబాటు చేశారు. మందసానికి పైన కరుణాపీఠం ఉన్నట్లు ఈరోజు నీ అవిధేయత, నా అవిధేయత, మన తిరుగుబాట్లు, మన నిర్లక్ష్యం, మన మూర్ఖత్వాన్ని బట్టి మనం ఏనాడో దేవుని శిక్షకు గురి కావాలి. కానీ తన కుమారుడు నీ కొరకై నా కొరకై చేసిన ఆ శిలువ బలియాగాన్ని చూసి, అయ్యో ఆయన చేతుల్లో మేకులు, ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది, ఆయన కాళ్ళ మేకులతో గుచ్చబడ్డాయి, ఆయన శరీరం బల్లెపోట్లతో పొడవబడింది, ఆయన చెంపలు పెరిగివేయబడ్డాయి, ఆయన చెంపలు కొట్టబడినాయి, ఆయన శరీరం దున్నివేయబడింది. నీవు నేను ఆయనను చూచి అపేక్షించినట్లు ఆయనలో స్వరూపం లేదు, సొగసు లేదు. మనుషులు చూడనొల్లని వాడయ్యాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు, బాధను అనుభవించిన వాడిగా అయ్యాడు. హేతువు లేని గాయాలు ఎవరి కోసం? నిష్కారణమైన దెబ్బలు ఎవరి కోసం? అన్యాయమైన తీర్పులు ఎవరి కోసం? నిర్దాక్ష్యమైన మానవుని యొక్క ఆ కర్షక కషాయత్వం యేసుక్రీస్తు మీద దిగిపోయింది. అది నీ మీదకి దిగవలసింది కాదా? ఆ శిక్షకు నువ్వు అర్హుడవు కాదా? ఆ శ్రమకు నువ్వు అర్హుడవు కాదా? ఆ ఉగ్రతకు నువ్వు అర్హుడవు. కానీ నీ శిక్షను, నా శిక్షను పాప మెరుగని ఆయన, ఈ న్యూ నో సిన్, పాప మెరుగని ఆయన, ఈ బికెమ్ ఏ సిన్నర్ ఆన్ ద క్రాస్. ఆయన శిలువ మ్రాణి మీద పాపముగా చేయబడ్డాడు. ఓ పాపి, నీ పాప విమోచన క్రయధనము ఎంత గొప్పది! వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచింపబడలేదు, తన అమూల్యమైన రక్తం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ప్రభు దగ్గర ఒప్పుకుందాం. అందరం లేచి నిలబడి ప్రభు దగ్గర ఒప్పుకుందామమ్మా. అందరున్న పాటలు లేవండి. మరి కొద్ది నిమిషాల్లో మనం